ఆ రక్తము పాప క్షమాపణ ఇస్తుందని దేవుడు చెప్పాడు. రక్తము అడ్డుగా ఉంటే ఆ మరణ దూత ఎవరిని కూడా టచ్ కూడా చేయలేదు. మరణము దాటిపోవటానికి, మరణమును జయించటానికి, మరణమును తాకకుండా ఆ బలి పశువును, ఆ పస్కా పశువును దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. పస్కా పశువు దేవుని ప్రజలకు ఒక కృపనిచ్చింది, దేవుని ప్రజలకు ఒక జీవమునిచ్చింది. మరణించకుండా దేవుని జీవమును వారికి వెల్లడి చేసి, దేవుడు తన ప్రజలను బ్రతికించుకోవటానికి ఒక బలి పశువును వధించాడు. దేవుడు తన ప్రజలను రక్షించుకోవటానికి ఒక బలి పశువును వధించాడు. బలి పశువు వధించబడకుండా వారికి రక్షణ వస్తుందా? రాదు. బలి పశువు రక్తం వారి గృహముల గుమ్మముల పైన ఉండకుండా మరణదూత వెళ్ళిపోతాడా? పోడు. మరణదూత చూసిన ఒకటే ఒకటి, రక్తంతో ప్రోక్షింపబడిన గృహమా కాదా? రక్తంతో తడిసిన గుమ్మములా ఇవి కావా? రక్తంతో తడిసిన ప్రోక్షింపబడిన గృహం అయితే ఆ మరణదూత ఈజీగా దాన్ని